హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, అది ఒక్కసారి టచ్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇవాళ బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. అవి ఎలా క్లీన్ చేసుకుంటున్నాను మీ అందరు కూడా చూడండి. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే మంచిది. అండ్ మీరు ఎలా క్లీన్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకు. నేను ఈ టబ్లో టబ్లో వాటర్ హాట్ వాటర్ అండి, అండ్ బకెట్లో వాటర్ మామూలు నార్మల్ వాటర్. అండ్ టబ్లో వాటర్లో నేను పసుపు అండ్ రాక్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ కలిపాను. అవి యాంటీబయోటిక్గా పనిచేస్తాయి. ముందు నేను వెజిటేబుల్స్ అన్నీ ఈ పసుపు ఉప్పు అంటే నిమ్మకాయ వేసుకున్న నీళ్ళల్లో బాగా కడుక్కొని, ఆ తర్వాత ఈ బకెట్లో నేను డెటాల్ వేసుకున్నాను. డెటాల్ వేసుకొని ఫస్ట్ పసుపు వాటర్లో కడుక్కొని, ఆ తర్వాత ఈ డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకొని, ఆ తర్వాత అలా నీరు కారిపోవడానికి అలా స్టాండ్లో పెట్టుకుంటున్నానండి. ఇలా చేయడం ద్వారా దాని మీద ఉన్న జెమ్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ, లేకపోతే మనం అనుకునే కరోనా వైరస్ కానీ, ఇలాంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఏమున్నా కానీ ఈ హాట్ వాటర్లో పసుపు ఉప్పు నిమ్మకాయ పిండటం వల్ల చాలా వరకు ఇక్కడే స్మాష్ అయిపోతుంది. తర్వాత మనం అటు డెటాల్ లిక్విడ్లో కలుపుతున్నాం, దాని ద్వారా పూర్తిగా చనిపోతుంది. సో ఇది బెస్ట్ వే అనుకుంటున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో ఇది నాకు బెస్ట్ వే అనిపిస్తుంది. మీకు ఏది బెస్ట్ వే అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అన్ని వెజిటేబుల్స్ వేరుగా చేసుకొని ఇలా అన్నీ కడుక్కుంటున్నాను. బయట నుంచి వచ్చిన ప్రతి వస్తువు కూడా కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలా కడుక్కోకుండా మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ ఏకంగా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా కూలింగ్కి అది స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. ప్లీజ్ అలా చేయకండి. వెజిటేబుల్స్ బయట నుంచి తెచ్చుకోగానే వెంటనే వాటిని వాష్ చేసుకోండి. హాట్ వాటర్లో వాష్ చేసుకొని, లేకపోతే శానిటైజర్లో అయినా కొంచెం వాటర్లో శానిటైజర్ వేసుకొని అలా అయినా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇది నేను బెస్ట్ వే అనుకుంటున్నాను. మీరు ఎలా బెస్ట్ వే అనుకుంటున్నారో మీరు అది నాకు తెలియచేయండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ కూడా కడుక్కోవాలండి. మధ్యలో వాటర్ చేంజ్ చేసుకున్నాను నేను. ఒక టబ్లో వాటర్ బకెట్లో వాటర్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు కూడా మధ్యలో ఇవి బాగా మురికైపోయినాయి అనుకున్నప్పుడు మొత్తం వాషింగ్కి మొత్తం సపరేట్ చేసుకోండి వాటర్, మళ్ళీ చేంజ్ చేసుకోండి వాటర్. ఇలా నేను ప్రతిదీ కూడా ఒక పసుపు వాటర్ అండ్ ఇటు ఈ వాటర్లో కూడా నేను కడుక్కోవడం జరుగుతుంది. చూడండి, ఈ కడుక్కున్న తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే, కూరగాయలు చూస్తే చక్కగా క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తాయి. ఒక పెద్దది టవల్ లాంటిది వేసేసేయండి, టవల్ కానీ ఏదన్నా కాటన్ది పెద్దది వేసేసి కొంచెం అది ఎండలో ఉంటే మంచిదన్నమాట. ఎండలో ఒక 1 అవర్ అన్నా ఉంటే ఆ క్రిమి ఎక్కడన్నా ఉండిపోతే అది కూడా పూర్తిగా పోతుంది. ఇంకోండి, ఇలా నేను ఫ్యాన్ కింద మాకు ఇక్కడ లోపల మా హౌస్లోకి ఎండ రాదు, అందుకని నేను 6 to 4 hours నేను ఇలా వదిలేస్తానండి. వెజిటేబుల్స్ వదిలేసేసి ఫ్యాన్ వేసేసి ఇంకంతే ఉంచేస్తాను. ఆ తర్వాత ఇవన్నీ బాగా ఇదైపోయిన తర్వాత, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. 10 days వరకు ఉంటాయి నాకు. ఆకుకూరలు అయినా కానీ, లీఫీ వెజిటేబుల్స్ అయినా కానీ చక్కగా ఇలా వాష్ చేసుకోండి. రెండిట్లో వాష్ చేసుకొని చక్కగా ఆరబెట్టుకోండి, బాగుంటుంది. అండ్ ఫ్రూట్స్ కూడా చక్కగా నీట్గా 1 by 1 నీట్గా కడుక్కోండి. ఫ్రూట్స్ ఏం తెచ్చుకున్నా కానీ ఫ్రూట్స్ కూడా ఇదే ప్రాసెస్లో కడుక్కోవచ్చు. అండ్ నేను ఇంకో మెయిన్ థింగ్ చేస్తున్నాను చూడండి. ఇవి ఓన్లీ మామూలు వాటర్ అనమాట. వాటర్లో డెటాల్ వేసాను. డెటాల్ వేసి నేను ఎగ్స్ వాష్ చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా వాష్ చేయాలా అనుకుంటారేమో. నాకు ఎగ్స్ అమ్మే ఆవిడ అసలు గ్లౌజెస్ కానీ మాస్క్ కానీ ఏం పెట్టుకోలేదు. ఎందుకు రిస్క్ అన్నట్టు నేను అది కూడా కడుక్కుంటున్నాను. మీరు కూడా కడుక్కుంటే మంచిది, ఎందుకు మన రిస్క్ అనుకొని నేను కడుక్కుంటున్నాను. నేను ఓన్లీ మామూలు వాటర్తో కొంచెం డెటాల్ పోసేసాను. డెటాల్ పోసి ఎగ్స్ అన్నీ దాంట్లో వేసేసి మొత్తం కడుక్కొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అసలు గ్లౌజెస్ కూడా వేసుకోలేదు, కానీ తీసుకోక తప్పదు కదండి. తీసుకొని వచ్చి నేను ఇలా వాష్ చేసుకుంటున్నాను నాకైనంత వరకు. సో మీరు కూడా ఏం తెచ్చినా
వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అవి వాష్ చేసుకోలేము, ఈ వీటిని కూడా ఏం వాష్ చేస్తాము అనుకుంటే వాటిని 1 డే వరకు బయట ఉంచేసేయండి. ఎండలో చాలు, ఎండలో ఉంచండి సరిపోతుంది. వాష్ చేయలేము అనుకుంటే ఇదిగోండి నా వెజిటేబుల్స్ 6 అవర్స్ తర్వాత మళ్ళీ ఈ క్లిప్ తీస్తున్నాను. 6 అవర్స్ అయిందండి నేను ఇవన్నీ వాష్ చేసేసి ఇలా బయట పెట్టేసేసాను. నా వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో.